చేశాడనే చెప్పుకోవచ్చు ఆశ. ఎస్ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. నిన్న రాత్రి రాజమండ్రికి చేరుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ ఉదయ్ తదితర నాయకులు ఘనస్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ కి రాత్రికి షెల్టన్ హోటల్లో బస చేసిన పవన్ కళ్యాణ్ నేటి నుంచి గోదావరి పరివాహక ప్రాంతంలో పర్యటించనున్నారు. ఉదయం పుష్కర ఘాట్ సందర్శించి పుష్కర ఘాట్ నుంచి కోటిలింగాల రేవు వరకు బోట్లో పరిశీలించనున్నారు పవన్. అక్కడి నుంచి నల్లకాలువ చేరుకుని పుష్కర పనులను పరిశీలించనున్నారు. అనంతరం 8 గంటలకు మున్సిపల్ శాఖ కార్యాలయంలో గోదావరి పుష్కరాలపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు ఏపీ డిప్యూటీ సీఎం. మనం మాట్లాడుకున్నాం నిన్న ఏదైతే పవన్ కళ్యాణ్ రాజమండ్రికి చేరుకున్నారు, ఈ రోజు పుష్కరాలకు సంబంధించి పనులను పరిశీలించబోతున్నారని పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి గణేష్ ద్వారా. రైట్, గుడ్ మార్నింగ్ గణేష్. ఏదైతే పుష్కర పనులను కూడా పరిశీలించబోతున్నట్టు తెలుస్తోంది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, డీటెయిల్స్ ఏంటి? రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ పర్యటన చేస్తున్నారు. ఆయన ప్రస్తుతం ఈ పుష్కర్ ఘాట్ నుంచి కోటిలింగాల రేవు వరకు కూడా పంట మీద ఇప్పటి వరకు ప్రయాణం చేశారు. ప్రస్తుతం రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి నల్లా ఛానల్ ని ఆయన పరిశీలన చేస్తున్నారు. నేరుగా మనం చూస్తున్నాం కదా. ఈ పరిశీలన వల్ల ఏమంటే వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు జరగబోతున్నాయి. ఈ గోదావరి పుష్కరాల నేపథ్యంలోనే 1 కోటి మంది భక్తుల పైగా రాజమండ్రి నగరానికి వస్తారని చెప్పి అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్లుగానే ఏర్పాట్లు చేయాలని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో కసరత్తు చేయడం జరిగింది. ఇదే క్రమంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికార యంత్రాంగాన్ని ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులను సమర్థం చేసేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆయన పరిశీలన చేస్తున్నారు. మనం చూస్తున్నాం కదా, నల్ల ఛానల్ అంటే రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి మురుగునీరు అంతా కూడా ఈ కాలువ ద్వారానే రాజమండ్రి గోదావరిలో కలుసుకోవడం జరుగుతుంది. దిగువన దీనికి ధవళేశ్వరం బ్యారేజ్ ఉండడం జరిగింది. అక్కడ ఆవ ఛానల్, అదే విధంగా ఇక్కడ ఈ నల్లా ఛానల్, ఈ 2 ఛానల్స్ నుంచి ఎక్కువగా రాజమండ్రిలో రోజు కూడా 160 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు అనేవి ఆ గోదావరిలో కలుస్తున్నాయి. అందులో 40 మెట్రిక్ టన్నుల వరకు కూడా ప్లాస్టిక్ వ్యర్థాలే ఉంటున్నాయి. ఇప్పటి వరకు మనం చూసాం ఇలాంటి కలుషితమైనటువంటి గోదావరి నీటిలో కూడా కొంత బ్యాక్టీరియా ఉన్నట్లుగా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం కూడా మనం చూస్తున్నాం కదా, ఎవరైతే కాలుష్యానికి సంబంధించినటువంటి అధికారులు కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఇక్కడ ఉండడం జరిగింది. వారు నేరుగా పవన్ కళ్యాణ్ పరిశీలన చేసి మాట్లాడుతున్నారు. ఎందుకంటే లక్షలాదిగా భక్తులు గోదావరి పుష్కరాల సమయంలో ఇదే ప్రాంతానికి రావడం జరుగుతుంది. అందువల్ల ఆ సమయంలో ఇలాంటి నీటిలో దిగి స్నానాలు ఆచరిస్తే ఖచ్చితంగా వ్యాధులు పడేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ వ్యర్థాలతో నిండినటువంటి గోదావరిని పూర్తిగా శుభ్రం చేయాలన్న అంశాలతో అయితే పవన్ కళ్యాణ్ అంటే అధికార యంత్రాంగాన్ని కూడా సూచన చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. దాంతో పాటుగానే ఆయన ఘాట్, ఎందుకంటే ఘాట్ల ద్వారానే భక్తులంతా కూడా గోదావరి నదిలోకి దిగుతారు కాబట్టి ఘాట్లన్నీ కూడా పరిశుభ్రంగా, అదే విధంగా అంటే క్లీన్ గా ఈ ఘాట్ల నిర్మాణం జరగాలని చెప్పి రాజమండ్రి నగర ప్రజలు కోరుకుంటున్నారు. 2015లో జరిగినటువంటి గోదావరి పుష్కరాల్లో నిర్మించినటువంటి అంటే ఘాట్లే ఇప్పటికీ కూడా కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల డ్యామేజ్ అయ్యాయి. ఆ డ్యామేజ్ అయినటువంటి ఘాట్లన్నింటినీ కూడా పునర్నిర్మించాలని చెప్పి రాజమండ్రి నగర ప్రజలు కోరుకుంటున్నారు. పూర్తిగా నల్ల ఛానల్ క్లీన్ చేయాలని చెప్పి కోరుతున్నారు. ఎందుకంటే ఈ నల్ల ఛానల్ అనేది అంటే వ్యర్థాలు అనేవి శుభ్రత కాకుండా నేరుగా గోదావరిలో కలిసిపోతున్నాయి. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం 89 కోట్లు అనేవి దీనికి నమామి గోదావరి 2.0 పేరుతో గోదావరి శుభ్రత కోసం అంటే 89 కోట్లు కేటాయించడం జరిగింది. 2 ఏళ్ళు అవుతుంది. ఇంతవరకు ఆ ప్రాజెక్టు ఆచరణలోకి రాకపోవడంతో నేరుగా కాలువలోకే అంటే గోదావరిలోకే వ్యర్థాలన్నీ కూడా శుభ్రత లేకుండా నేరుగా వదులుతుండడంతో ఇక్కడంతా కూడా గోదావరి పూర్తిగా కలుషితమైంది. దానికి తోడు ఈ చిన్న పరిశ్రమలు, అదేవిధంగా పెద్ద పరిశ్రమలు గోదావరి వెంబడి ఉండడంతో అవన్నీ కూడా రసాయనాలను క్లీన్ చేయకుండా నేరుగా గోదావరిలోకి వదిలేస్తున్నారు. దానివల్ల ఎవరైతే గోదావరి లో దిగడానికి ప్రయత్నం చేస్తారో వారు రోగాలు బారిన పడేటువంటి అవకాశం ఉన్నట్టుగా అధికారులు అయితే అంటే దీన్ని శుభ్రం చేసి చేయాలని చెప్పి నగర ప్రజలు కోరుకున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. ఇదే క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కదా స్థానికులతో కూడా మాట్లాడుతున్నారు. ఈ స్థానికంగా సీతంపేట ఏదైతే ఈ కాలనీ ఉందో దాదాపు 2-3 వార్డులు వర్షం పడిందంటే చాలు భారీ ఎత్తున రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి వ్యర్థాలన్నీ కూడా ఒకేసారి నల్ల ఛానల్ నుంచి రావడం, అదేవిధంగా ఇక్కడ ఉన్న 3-4 వార్డులన్నీ కూడా నీటిలో మునిగిపోవడం జరుగుతుంది. సమస్యలు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా వ్యర్థాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందువల్ల గోదావరి పుష్కరాలకు 2027లో జరగబోయేటువంటి పుష్కరాలకు ఖచ్చితంగా ఒక గోదావరిని క్లీన్ చేసి భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ పుష్కరాలు నిర్వహించాలన్న అంశాలతో అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ పర్యటన చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన
నుంచి అదేవిధంగా కోట్లింగాల ఘాట్ వరకు కూడా పర్యటన పరిశీలించడం పరిశీలిస్తున్నారు. దీని తర్వాత మున్సిపల్ కార్యాలయంలో ఆయన అధికారులతో సమాయత్తం అవడం జరుగుతుంది. ఇప్పటి వరకు కేటాయించినటువంటి బడ్జెట్ ను ఏ విధంగా పుష్కరాలకు ఉపయోగిస్తున్నారనే అంశాల మీద అయితే పవన్ కళ్యాణ్ తెలుసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. 2015లో మనం చూసాం, తొక్కిసలాట జరిగింది, 29 మంది చనిపోయారు. దానివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇబ్బందికర పరిణామాలు ఏర్పడడం జరిగింది. ఈసారి అలాంటి సమస్య లేకుండా ఖచ్చితంగా గోదావరి పుష్కరాలను వైభవంగా జరగాలి. రాజప్రయాగలో ఎక్కడైతే అంటే వైభవంగా జరిగిందో అదే స్థాయిలో కూడా గోదావరి పుష్కరాలను రాజమండ్రి కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం జరిపించాలి అని చెప్పి నిర్ణయం తీసుకుని పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయించింది. దీనికి డెవలప్మెంట్ ఫండ్ కూడా ఇప్పటికే రావడంతో ఈ అంతా కూడా పనులు చేస్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. 2027లో జరగబోయేటువంటి గోదావరి పుష్కరాల నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు లేకుండా వచ్చేటువంటి 1 కోటి మంది భక్తులు వస్తారని చెప్పి అంచనా వేస్తున్నారు. ట్రైన్ల ద్వారా, బస్సుల ద్వారా, అదే విధంగా విమానం ద్వారా ఈ మార్గాలన్నింటినీ కూడా ఇబ్బంది లేకుండా చేయడం, అదే విధంగా ట్రాఫిక్ సమస్య లేకుండా వచ్చేటువంటి ప్రతి భక్తులు కూడా అంటే ఘాటుకు వచ్చే విధంగా ప్రశాంతంగా ఘాటుకు వచ్చి మళ్ళీ తిరిగి ఇంటికి క్షేమంగా వెళ్లే విధంగా ప్రయత్నం అంటే అధికారులను ఎక్కడా కూడా అలసత్వం ప్రదర్శించకుండా ఉండే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ప్రస్తుతం ఇక్కడ పర్యటన చేస్తూ ఈ గోదావరి పరిశుభ్రత మీద ఆయన దృష్టి పెట్టడం జరిగింది. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి గోదావరిని పూర్తిగా శుభ్రతగా ఉంచి వచ్చేటువంటి భక్తులకు పుణ్యస్నానాలు నదిలో ఆచరించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎందుకంటే గోదావరి పుష్కరాలు అనేసరికి మహారాష్ట్ర నుంచి దిగున ఉన్నటువంటి ఈ సముద్ర అంటే యానం వరకు కూడా ఎక్కడ దిగినా కూడా నదిలో ఆ పుష్కర ఫలం లభిస్తుంది. కానీ చాలా మంది భక్తులు రాష్ట్ర నలుమూలల నుంచి ఈ దేశంలో ఉన్నటువంటి వచ్చి పుష్కర పుణ్యస్నానం ఆచరిస్తే మంచిదని చెప్పి రాజమండ్రి నగరానికి ఇచ్చేయడం జరుగుతుంది. అందువల్ల పెద్ద ఎత్తున వస్తే సమస్యలు ఉంటాయి కాబట్టి ఆ సమస్యలు లేకుండా ఉండే విధంగా పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారుల్ని, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా నాయకుల్ని సమర్థం చేస్తున్నారు. రైట్ గణేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.